Hi students, welcome to Karanya Physics classes. So intermediate second year students ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక అలర్ట్ అన్న. సో టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లికేషన్ డేట్స్ మార్చ్ 31 లోపల క్లోజ్ కాబోతున్నాయి నాన్న. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సో టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే వాళ్ళకు ఒక అలర్ట్ నాన్న. సో ఈ మార్చ్ 31 లోపల మెయిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అన్ని క్లోజ్ అవబోతున్నాయమ్మా. సో కాబట్టి బీ అలర్ట్. ఎవరైతే ఇంకా స్టిల్ ఈ టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసుకోండి నాన్న. సో ఆ ఏవేవి ది బెస్ట్ యూనివర్సిటీస్ సార్ మార్చ్ 31 లోపల మనం అలర్ట్ అయ్యి అప్లై చేసుకుంటే యూనివర్సిటీస్ ఏవేవి సార్ అనేది ఈ వీడియోలో మనం ఒక్కొక్క యూనివర్సిటీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం నాన్న. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నాన్న రైట్, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ ఈఏపీ సెట్ నాన్న. సో ఏపీ ఎంసెట్ అంటారు. సో దాని ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్ 2026 నాన్న. ఫస్ట్ ఇది ఎవరైనా అప్లై చేసినారు లేదో చూసుకోండి. సో మార్చ్ 17th ఈజ్ యువర్ లాస్ట్ డేట్ నాన్న. సో మార్చ్ 17th లోపల వితౌట్ ఎనీ లేట్ ఫీ ఏపీ ఈఏపీ సెట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే ఏపీ ఈఏపీ సెట్ నాన్న మార్చ్ 17th ఈజ్ ద లాస్ట్ డేట్. జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో జస్ట్ వెబ్సైట్లోకి పోతే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి నాన్న. సో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అమ్మ. లోకల్ నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఏంటి, సో జియోస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింటారు. మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి టీజీఈఏపీ సెట్ నాన్న. సో ఎవరైతే తెలంగాణలో ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారో బీటెక్ చేయాలనుకుంటున్నారో సో ఏపీ సెట్తో పాటు టీజీఈఏపీ సెట్ కూడా అప్లై చేయొచ్చు నాన్న. సో తెలంగాణ ఈఏపీ సెట్ 2026 నాన్న. సో ఇది April 4th వరకు ఉంటుంది నాన్న. సో ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి డీటెయిల్స్ అన్ని మనకు సూట్ అవుతాయా లేదా చూసుకొని మీరు అప్లై చేయండి నాన్న. సో టీజీఏపీ సెట్ దీనిలో కూడా ది బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. ఏపీ సెట్లో కూడా ది బెస్ట్ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మీకు ఛాన్స్ ఉంటే మీ కంఫర్ట్ లెవెల్లో సో ఏపీ సెట్ కానీ టీజీఏపీ సెట్ కానీ మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ వన్ ఏపీ సెట్ మార్చ్ 17th వరకు లాస్ట్ డేట్ నాన్న. సెకండ్ వచ్చేసి టీజీఈఏపీ సెట్ నాన్న April 4th వరకు లాస్ట్ డేట్ నాన్న. వితౌట్ ఎనీ లేట్ ఫీ యూ కెన్ అప్లై. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాన్న సో థర్డ్ వన్ వచ్చేసి కామెడ్కే అమ్మ. సో థర్డ్ వన్ వచ్చేసి కామెడ్కే. సో ఈ కామెడ్కే బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ కామెడ్కేనా సో కామెడ్కే యూ గెట్ 2026 అని నోటిఫికేషన్ ఉంటుందన్న. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డేట్ వచ్చేసిందన్న 16th మార్చ్. గుర్తుపెట్టుకోమ్మా. సో 16th మార్చ్ లోపల కామెడ్కే ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే సో అలర్ట్ వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకోండి. ఫస్ట్ ఏపీ సెట్, టీజీఏపీ సెట్, థర్డ్ వన్ వచ్చేసి కామెడ్కే అమ్మ. సో కామెడ్కే 16th మార్చ్ ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై నాన్న. గుర్తుపెట్టుకో. సో దీంట్లో ఈ కామెడ్కే యూగెట్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి నాన్న. మీరు కామెడ్కే యూగెట్ అనే 2 ఆప్షన్స్ని అప్లై చేస్తూ వెళ్ళాల్సి ఉంటుందన్న. అంటే సార్ మామూలుగా మీరు కామెడ్కే ఫిల్ చేసేటప్పుడు కామెడ్కేనా యూగెట్టా లేదా కామెడ్కే అండ్ యూగెట్టా అని ఆప్షన్స్ పెడతాను నాన్న. అంటే మీరు అప్లై చేసేటప్పుడు అమ్మా సో మామూలుగా బ్రోచర్లో మీరు చూస్తే కన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ దీనిలో ఉంటాయి నాన్న. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు అప్లై చేస్తూ వెళ్ళాల్సి ఉంటుందమ్మా. ఓకే. సో ఇక్కడ కామెడ్కే అప్లై చేసేవాళ్ళు నాన్న గుర్తుపెట్టుకో. మీరు అప్లై చేసేటప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి నాన్న. ఏమేమంటే కామెడ్కే యూగెట్ అని, యూనిగేజ్ ఈ అని వస్తుందన్న. యూనిగేజ్ ఈ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని అర్థం. ఈ 2 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారా 2 సెలెక్ట్ చేసుకుంటారా దాన్ని బట్టి అప్లికేషన్ కాస్ట్ ఉంటుందమ్మా. అంటే మీరు కామెడ్కే యూగెట్ మాత్రం అప్లై చేస్తే కర్ణాటకలో ఉండే సో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ వస్తాయి. బట్ టాప్ ప్రైవేట్ కర్ణాటకలో ఉండే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా ఈ యూనిగేజ్లో ఉంటాయి నాన్న. సో గట్టి గుర్తుపెట్టుకో. బిఎంఎస్ కానీ ఆర్వి కానీ అవన్నీ కూడా యూనిగేజ్లో వస్తాయి. కొన్ని సీట్లు మాత్రమే కామెడ్కే యూగెట్కి అలాట్ చేసి ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకో. మీకు ది బెస్ట్ కామెడ్కేలో ది బెస్ట్ కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజ్ రావాలంటే ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. కామెడ్కే యూగెట్ అని ఉంటుంది, యూనిగేజ్ అని ఉంటుంది, 2 కలిపి ఒక ఆప్షన్ ఉంటుంది. సో 2 కలిపి ఉండే ఆప్షన్ తీసుకోండి. మీకు ది బెస్ట్ కాలేజ్ రావడానికి స్కోప్ ఉంటుంది. మీకు వచ్చే ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్లో మీరు యూనిగేజ్లో అన్నా వెళ్ళొచ్చు లేదా కామెడ్కే యూగెట్లో అన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 కలిపి ఉండే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోమ్మా. సో మార్చ్ 16th ఈజ్ ద last date to apply this COMEDK. Remember. Next
టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనన్నా మణిపాల్ యూనివర్సిటీ అమ్మ. సో మణిపాల్ యూనివర్సిటీ కూడా బాగుంటుంది. NIERF ర్యాంకింగ్ వచ్చేసి 3A++ గ్రేడ్ నానా. సో ఈ మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మీకు నోటిఫికేషన్ ఎప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎప్పుడు నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది సార్ అంటే, రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది సార్ అంటే March 16th అమ్మ, గుర్తుపెట్టుకో. సో 16th March నాన్న. సో 16th Marchకి మీకు మణిపాల్ యూనివర్సిటీ క్లోజ్ అవుతుంది నాన్న. సో లాస్ట్ డేట్ టు అప్లై మణిపాల్ యూనివర్సిటీ ఎప్పుడు అంటే 16th March, గుర్తుపెట్టుకో. 16th కాదు, సారీ 15th March ఓన్లీ నాన్న. 15th March ఈజ్ ద లాస్ట్ డేట్ నాన్న, సారీ. సో 15th March అమ్మ. సో మణిపాల్ యూనివర్సిటీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 15th March అమ్మ. 15th March ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై మణిపాల్ యూనివర్సిటీ, గుర్తుపెట్టుకో. సో 15th March, రిమెంబర్. సో 15th March ఈజ్ ద లాస్ట్ డేట్ నాన్న టు అప్లై మణిపాల్. సో వెబ్సైట్లోకి వెళ్తే మీరు హ్యాపీగా రిజిస్టర్ చేసుకోవచ్చు, రైట్. సో దాన్ని బట్టి ఫర్దర్గా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి నాన్న. సో ఈ మణిపాల్ యూనివర్సిటీ సో బాగుంటుంది, అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యూనివర్సిటీ నాన్న IIIT హైదరాబాద్ అమ్మ. సో IIIT హైదరాబాద్ సో చాలా బాగుంటుంది యూనివర్సిటీ. సో ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నాన్న. లాస్ట్ డేట్ టు అప్లై ఈస్ 31st March నాన్న. సో 31st March లోపల IIIT హైదరాబాద్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే స్టిల్ అప్లై చేయని వాళ్ళు ఉంటారో సో ఇది అప్లై చేసుకోవచ్చు నాన్న. సో IIIT హైదరాబాద్ March 31st ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై నాన్న. సో ఇందులో సో ఈ IIIT హైదరాబాద్లో నాన్న సో UGE అనేది చూడన్న, అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓపెన్ ఉంది కదా. సో ఇదిను తర్వాత స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఉంటుందన్న. సో ఈ రెండు బేస్ చేసుకొని మీరు ఎలిజిబుల్ నన్ను అప్లై చేయడానికి 31st March లోపల. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి ఇక్కడ. సో UGE అదే నాన్న, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ IIIT హైదరాబాద్లో UGE నాన్న. సో ఎప్పుడు చూడన్నా, సో అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ 31st March, రిమెంబర్. సో UGE ఎంట్రన్స్ ఎగ్జామ్ 31st March లోపల క్లోజ్ అవుతుందన్న. ఎంట్రన్స్ ఎగ్జామ్ 2nd May ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈసీ కానీ సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ గురించి ఎక్కువగా మీకు గ్రూప్స్ అన్నీ ఉంటాయి నాన్న. సో UGE గుర్తుపెట్టుకో. సో ఏవే ఉంటాయి, సో సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ, రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్, సో ఇవన్నీ ఉంటాయి నాన్న. ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయి. సో గుర్తుపెట్టుకో UGE, రిమెంబర్. నెక్స్ట్ అదే IIIT హైదరాబాద్లో సో ఇక్కడ ఇది చూడన్న. సో స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఇది కూడా IIIT హైదరాబాద్లో నాన్న. అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 31st March నాన్న. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ 2nd May. ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ కూడా సేమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీనే. బట్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు చూడన్న, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ 12th class are equivalent this year by July 2026 with maths, physics and chemistry and belong to one of the following categories. You are currently enrolled in 4th semester, studied at Jawaharlal Nehru Navodaya Vidyalaya from 6th to 12th class అన్నాడు. సో ఇక్కడ UGEకి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా స్పెషల్ ఛానల్ ఆఫ్ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేయండి అన్న. సో UGE SPEC అనేది IIIT హైదరాబాద్లో 2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో UGEకి మీరు ఈజీగా ఎలిజిబుల్ అయిపోతారు. SPECలో జవహర్లాల్ నవోదయ వాళ్ళు మాత్రమే వాళ్ళకి అప్లై చేయడానికి స్కోప్ ఉంటుంది. సో 12th పాటు గుర్తుపెట్టుకో. సో కాబట్టి స్పెషల్ ఛానల్ బేస్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ అవుతారా UGE ఎలిజిబిలిటీ అవుతారా ఒక్కసారి అప్లికేషన్ చేసేటప్పుడు చూడండి. రెండుటికి 31st March ఇస్ ద ఫైనల్ డేట్ నాన్న టు క్లోజ్ ద అప్లికేషన్స్. సో కాబట్టి IIIT హైదరాబాద్ ఇది మిస్ చేసుకోవద్దు. సో UGE తర్వాత SPEC నాన్న. సో బట్ గుర్తుపెట్టుకో. సో UGEకి ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత SPECకి గుర్తుంది కదా మీరు 12th పాటు ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ సాటిస్ఫై కావాలి నాన్న. సో 12th పాటు ఇక్కడ నాన్న బిలాంగ్ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. సో ఇక్కడ 4th semester ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అయినా ఉండాలా లేదా జవహర్ నవోదయ విద్యాలయ JNV 6th to 12th class చదివిండే వాళ్ళకి మాత్రమే సో ఈ స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ స్పెక్ ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకో. అదే UGE వాళ్ళకు సో డైరెక్ట్గా వాళ్ళు నాన్న హ్యాపీగా 12th ఈక్వలెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే చాలు, వాళ్ళు ఈజీగా అప్లై చేయొచ్చు నాన్న, గుర్తుపెట్టుకో. సో కాబట్టి కీప్ ఇన్ మైండ్ UGE కింద వస్తారా SPEC కింద వస్తారా చూసుకోండి. అది IIIT హైదరాబాద్ 31st March ఇస్ ద ఫైనల్ డేట్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ యూనివర్సిటీ ఏముంది సార్ అంటే
నెక్స్ట్ యూనివర్సిటీ నాన్న. సో టాప్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్లో నెక్స్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది అంటే అమృత నాన్న. సో అమృత యూనివర్సిటీ నాన్న ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయిందమ్మా. ఫేజ్ 2కి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తున్నారు. ఈ ఫేజ్ 2కి నాన్న AEEE 2026 అనేది ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. 15th April ఇస్ ద లాస్ట్ డేట్ నాన్న. సో లాస్ట్ డేట్ టు అప్లై. ఫేజ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఫేజ్ 2లో అమృత యూనివర్సిటీలో చేరాలి అనుకునే వాళ్ళకు సో 15th April 2026 నాన్న గుర్తుపెట్టుకో. సో ఈ ఫేజ్ 2 ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే 24 to 30 April ఉంటాయి నాన్న. సో గుర్తుపెట్టుకో. సో ఇక్కడ సంబంధించిండే ఈ ఇన్ఫర్మేషన్ జేఈ మాక్ టెస్ట్ సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొద్ది జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేయండి అన్న. సో అమృత యూనివర్సిటీ గుర్తుపెట్టుకోమ్మా. సో April 15th ఈజ్ ద లాస్ట్ డేట్, రిమెంబర్. నెక్స్ట్ అమ్మ, కొంతమంది ఫేజ్ 1 అప్లై చేసిన వాళ్ళు కూడా మేము చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ యూ కెన్ అప్లై. ఫేజ్ 1 మీరు అప్లై చేసి ఉంటారు, మీకు సరిగ్గా ర్యాంక్ రాకపోయి ఉండొచ్చు, లేదా ఇంకా బెటర్ రాయాలనుకుంటే ఫేజ్ 2 కెన్ అప్లై అమ్మా. డోంట్ వరీ, ఫేజ్ 1 అప్లై చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చమ్మా. సో ఫేజ్ 2కి మాత్రం గుర్తుపెట్టుకో, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ 15th April ఇస్ ద లాస్ట్ డేట్ నాన్న, రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యూనివర్సిటీ అన్న టాప్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ ఏంటి అంటే యూనివర్సిటీ అన్న శివనాడార్. సో శివనాడార్ యూనివర్సిటీ అన్న ఢిల్లీ. సో శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ నాన్న. సో ఢిల్లీ వాళ్ళకు లాస్ట్ అప్డేట్ ఏంటి సార్, లాస్ట్ డేట్ టు అప్లై శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ బ్రాంచ్ ఏంటి సార్ అంటే 31st March ఈజ్ ద లాస్ట్ డేట్ నాన్న. సో 31st March ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ శివనాడార్ యూనివర్సిటీ. సో అప్లికేషన్ చూడన్న, అర్లీ అప్లికేషన్ డెడ్ లైన్ 31st March 2026, రిమెంబర్. సో ఇందులో ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఉంటాయి నాన్న. అట్ ద సేమ్ టైం మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తాయి కదా నాన్న. సో ఇక్కడ మీకు అడ్మిషన్ ప్రాసెస్. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీలో అంటే క్లారిటీకి ఇచ్చారు చూడన్న. ఫస్ట్ ఇక్కడ రూట్ 1 ఏంటి సార్ అంటే జేఈ మెయిన్స్ ద్వారా వెళ్ళొచ్చు నాన్న. సో జేఈ మెయిన్స్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. రూట్ 2 ఏంటి అంటే SNU SAT ప్లస్ APT. ఇదేంటి సార్ అంటే వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ నాన్న. సో SNU SAT శివనాడార్ యూనివర్సిటీ స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అకాడమిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీన్ని బట్టి సో ఇక్కడ క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్ బేస్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. రూట్ 2 నాన్న. రూట్ 1 వచ్చేసి త్రూ యువర్ జేఈ మెయిన్స్ యూ కెన్ అప్లై నాన్న. సో థర్డ్ వచ్చేసి కాలేజ్ బోర్డు SAT క్యాండిడేట్స్ విత్ వ్యాలిడ్ SAT అన్నాడు. సో SAT ప్రాసెస్ బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అన్నాడు. సో తర్వాత ACT స్కోర్ అన్నాడు. CUT 2026 స్కోర్తో కూడా వాళ్ళు తీసుకుంటారు నాన్న. సో ఈ రూట్స్లో మీరు బేస్ చేసుకొని సో జేఈ మెయిన్స్ ద్వారా కానీ లేదా వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కానీ మీరు శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీలో మీరు అప్లై చేసుకోవచ్చు నాన్న. సో 31st ఈజ్ ద లాస్ట్ డేట్ నాన్న. ఓకే, సో ఇది కూడా బాగుంటుంది, ఇది అప్లై చేయడానికి చూడండి. సో యువర్ కంఫర్ట్ లెవెల్ నాన్న. బట్ ఇది ఒకసారి చూడండి, మంచి యూనివర్సిటీస్ నేను చెప్తున్నాను. టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్, రిజిస్ట్రేషన్స్, అప్లికేషన్స్ క్లోజ్ అయ్యేటివి నేను చెప్తున్నాను నాన్న. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే ఫీజిబిలిటీ ఉంటుందో ఆ యూనివర్సిటీ మీరు అప్లై చేసుకోండి. మిస్ అయింటే మాత్రం సో మీరు అప్లై చేసుకోండి నాన్న. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, రైట్? సరే, సో ఈ శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ మాత్రం సో 31st March ఈజ్ ద డెడ్ లైన్, రిమెంబర్. నెక్స్ట్ చూడమ్మా, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై నాన్న. శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ చెప్పాం కదా, సో అది సపరేట్, ఇది సపరేట్ నాన్న. సో శివనాడార్ యూనివర్సిటీ చెన్నై అమ్మా. సో ఇది వచ్చేసి 11th April ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ వన్ నాన్న. సో ఈ శివనాడార్ యూనివర్సిటీ చెన్నై వాళ్ళది నాన్న 11th April గుర్తుపెట్టుకోమ్మా. సో 11th April ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ శివనాడార్ యూనివర్సిటీ చెన్నై, రిమెంబర్. ఓకే, సో దీంట్లో ఏంటి సార్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 11th April వరకు లాస్ట్ డేట్ నాన్న. సో దీంట్లో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడనా, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై ఎంట్రన్స్ ఎగ్జామ్ అని సపరేట్గా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ 12th స్టేట్ బోర్డ్ సిలబస్ వాళ్ళు క్వాలిఫైయింగ్ వచ్చేసి 60% ఉండాలా అని చెప్పాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే ఈ మ్యాథ్స్ మీద 60% పోర్షన్ ఎంట్రన్స్, ఫిజిక్స్ 20%, కెమిస్ట్రీ 20% మీద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు నాన్న, రైట్? సో 11th April ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ శివనాడార్ యూనివర్సిటీ చెన్నై, రిమెంబర్. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో శివనాడార్ యూనివర్సిటీ చెన్నై నాన్న. ఇది 11th April ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ వన్. సో రిమెంబర్ కేర్ఫుల్లీ. సో ఇది శివనాడార్ యూనివర్సిటీ చెన్నై బేస్ చేసుకోండి నాన్న. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ టాప్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఏంటి సార్ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నాన్న. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై రామాపురం. సో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాన్న సో యూ కెన్ అప్లై. సో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బేస్ చేసుకొని నాన్న సో ఇవన్నీ కూడా వాళ్ళ ర్యాంకింగ్స్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఇచ్చింటాడు. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై, రిమెంబర్ ఏపీ కూడా ఉంటుంది. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై బేస్ చేసుకోండి అన్న. సో ఇవన్నీ కూడా ఏవేవి వాళ్ళు సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, తర్వాత ఏ ప్రోగ్రామ్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు, రైట్. సో ఏ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇస్తారనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అమ్మా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 3 ఫేజెస్లో ఎగ్జామ్ జరుగుతుందమ్మా. సో ఎస్ఆర్ఎం జేఈ ట్రిపుల్ 2026 అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. సో స్టార్టెడ్ October 13 అన్న. ద ఫస్ట్ phase 1 ఈజ్ ఫర్, సో ఫస్ట్ phase 1 ఎగ్జామ్ వచ్చేసి April 23 to 26 నాన్న. సో phase 1కి అప్లికేషన్ డెడ్ లైన్, రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ April 16 నాన్న. సో ఎస్ఆర్ఎం చెన్నై ఎవరైతే యూనివర్సిటీ అప్లై చేయాలనుకుంటున్నారో phase 1 ఎగ్జామ్కి క్లోజింగ్ అప్లికేషన్ డేట్ ఎంత April 16 గుర్తుపెట్టుకో. April 16 లోపల నువ్వు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు నాన్న. April 23 to 28 షెడ్యూల్డ్ ఫర్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి చూడన్నా, రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ April 16. సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయంటే 23 to 28. సో ఫ్రమ్ హోమ్ రిమోట్ ప్రొట్రాక్టెడ్ ఆన్లైన్ మోడ్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నాన్న. సో దీన్ని మీరు డీటెయిల్స్ తీసుకుంటే సో phase 1, phase 2, phase 3 ఇలా డెడ్ లైన్స్ అన్ని ఇచ్చింటాడు నాన్న. రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు మీరు క్లోజ్ చేసుకోవచ్చు అనేది, సో అప్లికేషన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అనేది phase 1, phase 2, phase 3 ఈ 3 phases మీరు రాయొచ్చు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ డేట్స్ అన్ని కూడా. సో phase 1 సో April 16, phase 2 4th June అన్న. సో phase 3 30 June అన్న. సో ఈ అప్లికేషన్ డేట్స్. సో phase 1 ఎంట్రన్స్ ఎగ్జామ్ 23 to 28 April, phase 2 వచ్చేసి 10th June to 15th June. అదే phase 3 ఎగ్జామ్ వచ్చేసి 4th July to 5th July. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డేట్స్ అన్ని. సో దాన్ని బట్టే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నెక్స్ట్ వచ్చేసి నాన్న KIITEE అని ఉంది నాన్న. సో ఈ KIITEE అంటే ఏంటి సార్ అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నాన్న. సో KIIT అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న 2026. ఇది భువనేశ్వర్లో ఉంటుంది నాన్న, ఒడిస్సా భువనేశ్వర్లో ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ వాళ్ళు ప్రోగ్రామ్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ కూడా అప్లై చేస్తూ ఉంటారు, బీటెక్ అన్నీ ఉంటాయి నాన్న. సో ప్రోగ్రామ్స్ బేస్ చేసుకొని మీరు చూస్తే సో ఇవన్నీ కూడా సో టెక్నాలజీ బేస్ చేసుకొని ఓకే. సో ఇక్కడ నాన్న సో బీటెక్ 4 years ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సో A++ నాక్ గ్రేడ్ ఉంటుందన్న భువనేశ్వర్లో ఉండే KIIT ట్రిపుల్ 2026 ఎగ్జామ్ నాన్న గుర్తుపెట్టుకో. ఇందులో సో ఈ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ భువనేశ్వర్లో ఉండేది నాన్న. సో ఇది A++ అఫిలియేటెడ్ యూనివర్సిటీ నాన్న. సో దీంట్లో phase 1 అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి నాన్న April 8 అమ్మ గుర్తుపెట్టుకో. సో phase 1 అప్లికేషన్ KIIT 2026 రిజిస్ట్రేషన్కి phase 1కి ఇప్పుడు ఆన్గోయింగ్లో ఉన్న నాన్న April 8 ఇస్ ద లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకో. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా రిజిస్టర్ చేసుకోవాలి నాన్న. సో KIT అప్లికేషన్ ఫార్మ్లో సో ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ అయితే మీకు డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా మెన్షన్ చేస్తాడు నాన్న. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th grade సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ 12th class 60% మినిమం అప్లికేషన్ మినిమం ఎలిజిబిలిటీ నాన్న. సో phase 2 వచ్చేసి May 30, phase 3 వచ్చేసి July 1 నాన్న. సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు phase 1 వచ్చేసి ఆన్గోయింగ్. April 8 ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై దిస్ యూనివర్సిటీ నాన్న. సో ఇవి టోటల్గా ది బెస్ట్ యూనివర్సిటీస్ నాన్న. ఏపీ ఎంసెట్ కానీ లేదా టీజీ ఏపీ సెట్, ఏపీ సెట్, కామెడ్కే, తర్వాత ఎస్ఆర్ఎం కానీ, శివనాడర్, ఢిల్లీ, చెన్నై కానివ్వండి. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీస్, అమృత యూనివర్సిటీ కానివ్వండి, KIIT కానివ్వండి. సో ఇవన్నీ కూడా March 31 లోపల మీరు అప్లై చేసుకోండి నాన్న. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన టోటల్ చాప్టర్స్ కానివ్వండి లేదా PYQs కానివ్వండి మన ఛానల్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఫర్ మోర్ అప్డేట్స్ సో subscribe and share to my channel to all your friends nana. Thank you.